మాకు ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదనమాట. ఏంటి అందరూ మాప్ స్టిక్ పట్టుకొస్తారు. మళ్ళీ వచ్చే వాళ్ళందరూ లగ్జరీ కార్‌లలో వస్తారు. లోపలికెళ్ళి అసలు ఏం క్లీన్ చేస్తారు? అంతేముంది క్లీన్ చేయడానికి అని డౌట్ వచ్చేదనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇక్కడ ఒక టెన్నిస్ క్లబ్‌కి వస్తామండి. అంటే వింటర్ టెన్నిస్ క్లబ్ అనమాట. వింటర్ టైంలో బయట ఆడడం కుదరదు కదా, అందుకని మేము ఇక్కడ ఇండోర్ టెన్నిస్ క్లబ్కి వస్తాము. ఇక్కడ వచ్చేసి మేము పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసినప్పుడు కొంతమంది పార్క్ చేసి అందులో కార్లోంచి దిగేటప్పుడు మాప్ స్టిక్ పట్టుకొని దిగేవాళ్ళు అనమాట. మాప్ స్టిక్ అంటే మనం టైల్స్ ఫ్లోరు, మార్బుల్ ఫ్లోర్స్ క్లీన్ చేసుకుంటాం చూడండి, మాప్ స్టిక్ లాంటిది. మాకు అప్పుడు డౌట్ వచ్చేదనమాట, అసలు ఏంట్రా వీళ్ళు మాప్ స్టిక్ పట్టుకొని దిగుతున్నారు, అసలు ఏం చేస్తారు దీన్ని తీసుకెళ్ళిపోయి అని డౌట్ వచ్చేదనమాట. ఇంకా అలాగే దాన్ని వదిలేసామన్నమాట. తర్వాత ఇప్పుడు మేము టెన్నిస్ ఆడేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి, ఆ వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే మాకు లోపల ఉండదన్నమాట. అందుకని బయటకు వచ్చి వీళ్ళు మాప్ స్టిక్ పట్టుకొని వెళ్తారు చూసారా, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్ళాలన్నమాట. మేము వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే ఆ మాప్ స్టిక్ తీసుకొచ్చి వాళ్ళు చేసే పని ఇదనమాట. ఇక్కడ ఈ గేమ్ ఆడుతున్నారు. అసలు ఈ గేమ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను షాక్ అయ్యానండి. అసలు నేనైతే నా లైఫ్లో ఇప్పటి వరకు ఎక్కడ టీవీలో కానీ లైవ్లో కానీ ఎక్కడ ఈ గేమ్ అనేది నేను చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గేమ్. అప్పుడు అక్కడ ఒక అతన్ని అడిగాను అనమాట, అసలు ఏంటి ఈ గేమ్, ఎలా ఆడతారంటే అతను చెప్పారు ఆ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఆడాలి ఏంటని అతను చెప్పారనమాట. ఆ తర్వాత నేను నెట్లో సెర్చ్ చేస్తే ఈ గేమ్ ఒలింపిక్స్లో కూడా ఉందన్నమాట. అప్పుడు అర్థమైంది ఈ గేమ్ కొత్తది కాదు, ఈ గేమ్కి మనం కొత్త అని. యాక్చువల్గా ఈ గేమ్ స్కాట్లాండ్లో పుట్టిందంట. దీని పేరు వచ్చేసి కర్లింగ్ అంటారంట అండి. ఈ గేమ్ని ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలాంటి కోర్ట్లో ఆడతారంట. ఇవి అందులో యూస్ చేసే స్టోన్స్ వచ్చి ఈ స్టోన్స్, ఇవి వచ్చేసి యాక్చువల్గా గ్రానైట్ స్టోన్స్ అనమాట. ప్లస్ మాప్ స్టిక్ అని చెప్పాను చూసారా, అది వచ్చి ఇలాంటి మాప్ స్టిక్ అనమాట. ఈ రెండిటితో ఈ గేమ్ని అయితే ఆడతారనమాట. ఈ గేమ్ని కర్లింగ్ అని ఎందుకు అంటారంటే, ఇక్కడ చూడండి ఈ ప్లేయర్ ఆ స్టోన్ని ఇలా స్పిన్ చేసినట్టు వేస్తుంది కదా, అందుకని ఈ గేమ్ని కర్లింగ్ అని అంటారంట. అలా స్పిన్ చేస్తూ ఎందుకు వేస్తారంటే, ఈ వీడియోలో చూడండి ఈ పైన యారో మార్క్ ఉంది కదా, అక్కడ వచ్చేసి అక్కడున్న స్టోను అపోనెంట్ స్టోను, ఈ రెడ్ సర్కిల్లో ఉన్నది ప్లేయర్ స్టోన్ అనమాట. ఆ ప్లేయరు అలా స్పిన్ చేయకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి వేసాడు అనుకోండి, వాళ్ళ స్టోన్ నేరుగా వచ్చి ఆ అపోనెంట్ స్టోన్ హిట్ అవుద్ది అనమాట. అప్పుడు అపోనెంట్ స్టోను రెడ్ మార్క్లోకి రావడం కానీ ఏదో ఒకటి అవుతుందన్నమాట. సో అలా జరగకుండా ఉండాలని వాళ్ళు అలా స్పిన్ చేసినట్టు వేస్తారనమాట. అలా స్పిన్ చేస్తూ వేస్తే ఇక్కడ రెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా కరువు లాగా, అలాగా అది అలా రొటేట్ అయ్యి అలా కరువు లాగా అలా వచ్చి వాళ్ళ టార్గెట్ని రీచ్ అవుద్ది అనమాట. అందుకని వాళ్ళు వేసేటప్పుడు అలా స్పిన్ చేస్తూ వేస్తారు. ఈ గేమ్ అంతా ఐస్ మీద ఆడతారండి. ఇప్పుడు మీకు ఇది కనిపించే సర్ఫేస్ అంతా ఐస్ అనమాట. ఇక్కడ ఈ లాస్ట్ ఆ లాస్ట్ 2 సర్కిల్స్ ఉంటాయి, వాటిని హౌస్ అంటారు. ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి డిస్టెన్స్ 150 అడుగులు అనమాట. వెడల్పు వచ్చి 5 మీటర్స్ వెడల్పు ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంలో 4 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరు 2 స్టోన్స్ వేయాలన్నమాట. ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్కి 2 స్టోన్స్ వేయాలి ఒక్కొక్కరు. ఇది స్కోర్ ఎలా కౌంట్ చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి అటు సర్కిల్కి ఒక స్టోన్ వేసారనుకోండి, ఆ స్టోన్ నేరుగా వెళ్ళిపోయి ఆ రెడ్ సర్కిల్లో ఉన్నిందనుకోండి, ఆ రెడ్ సర్కిల్ని బటన్ అంటారు. ఆ సర్కిల్లో ఉన్నిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ వస్తుందన్నమాట. అలాగా టీమ్ ఏ టీమ్ బి వాళ్ళు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేస్తారనమాట స్టోన్స్. ఏ టీం వాళ్ళ స్టోన్స్ సర్కిల్ లోపల హౌస్ లోపల ఆ రెడ్ డాట్లో ఉన్నాయో లేదా రెడ్ డాట్ క్లోజ్గా ఉన్నాయో వాళ్ళకే ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. వాళ్ళే గేమ్ విన్ అయినట్టు. ఇక్కడ మాప్ స్టిక్తో పని ఏంటంటే, ఇప్పుడు ఒక ప్లేయరు రాక్ వేసాడు అనుకోండి, ఆ రాక్ ముందు వాళ్ళు మాప్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఎందుకు మాప్ చేస్తారంటే, ఆ మాప్ చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ రాక్ అదే డైరెక్షన్లో వెళ్తుందన్నమాట. అంటే ఆ రాక్ వెళ్ళే డైరెక్షన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట, అలా ఆ రెడ్ బటన్ వరకు. దానికోసం వాళ్ళు మాపింగ్ చేస్తారనమాట. నేను లోపలికి వెళ్ళాను, కోర్ట్ లోపలికి వెళ్ళి ఏదో ఫుట్బాలో బాస్కెట్బాల్ లాగా ఆ స్టోన్ని తీశాను.
ఒక్కొక్క స్టోన్ వెయిట్ 20 కేజీలు ఉందండి. ఒక్కొక్క స్టోన్ వెయిట్ 20 కేజీలు, గ్రానైట్ స్టోన్ అంత వెయిట్ ఉన్నాయి అవి. దాన్ని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేస్తున్నారు. ఈ గేమ్ చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. పాత రోజుల్లో గోళీలు ఆటలు ఆడేవాళ్ళు. మట్టిలో చిన్న హోల్ పెట్టేసి ఓ 10-12 గోళీలు కొంచెం దూరం నుంచి వేస్తారు. వేసిన తర్వాత ఆ హోల్లో పడడం కానీ లేదా ఆ హోల్కి దగ్గర ఉన్నవి విన్ అయినట్టు తీసుకునేవాళ్ళు అనమాట. సేమ్ ఈ గేమ్ చూసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చిందండి. అదండి మ్యాటర్. ఈ కర్లింగ్ గేమ్ అన్నది ఇలా ఆడతారన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ గేమ్ చూస్తుంటే కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.